అన్న పుష్ప ట్రైలర్ చూసావా? ఇప్పుడే చూశాను భయ్య. ఎలా అనిపించింది? నిజంగా మైండ్లోంచి వెళ్తలేదు నాకు. అంటే ఎంతో మంది ఆపడానికి ట్రై చేశారు. అంటే ఏం లేదేమో దాంట్లో, ఇదో స్టోరీ డిఫరెంట్గా లేదేమో, కొత్త కథ కాదేమో అనుకున్నా. నిజంగా విజువల్ చూస్తుంటే మైండ్ పోయింది భయ్య నాకు. బా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిజంగా పండగ చేసుకుంటారు దీంతో. ఆల్రెడీ ఇంకా సినిమా రిలీజ్ అవ్వక్కర్లా, దీంతోనే ఆల్మోస్ట్ సినిమా హిట్ భయ్య. పక్కా చెప్తున్నా కదా, సినిమా హిట్. 5 ఎలివేషన్లు కనపడి నాకు అల్లు అర్జున్లో. పంచికట్టు కానీ, ఆ గెటప్ కానీ, మాట్లాడే విధానం కానీ, పుష్ప ఇలాంటితో తగ్గేదేలే, ఇప్పుడు హీరోయిన్ అంత కాలుతో తగ్గేదేలే అని అది మాత్రం మైండ్ బ్లోయింగ్గా పెట్టాడు డైరెక్టర్ గారు. మామూలుగా ఉండదు భయ్య. ఇంకా థియేటర్లో ఎవడో కూడా ఒక్క సెకండ్ కూడా తెర మీద అలా చూస్తారు తప్ప మెడ ఇటు అటు కూడా తిప్పరు భయ్య. అలా ఉంది సినిమా. ఉంటుందా అనుకుంటున్నా. అంటే ఆ విజువల్ చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది. చూస్తుంటేనే షేక్ అవుతుంది. ఇంకా థియేటర్లు అంటే ఇంకా చెప్పక్కర్లా. బ్యాక్గ్రౌండ్ షో అంటావా, అబ్బా అబ్బా అబ్బా, మ్యూజిక్ మనం ఇచ్చేసాడు. ఇంకా కుక్కను కొట్టినట్టు కొట్టేశాడు దీంట్లో. ఇంకేం లేదు భయ్య. నేషనల్ కాదు, ఇక ఇంటర్నేషనల్ బాబాయ్. ఇంకా ఇది జై అల్లు అర్జున్ అంటే ఏదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా. ఎవరి వల్ల అవదు. ఇండస్ట్రీని మళ్ళీ తిరగ రాసాడు పుష్ప 2. మొత్తం అంతే మిక్సీలు వేసి కొట్టాడు. మీకు ఎలా అనిపించింది? మీకు ఎలా అనిపించిందండి? నాకు కూడా చాలా బాగా అనిపించిందండి. మన ఫోన్లోని చూస్తేనే ఎలా అయిపోతుంది, ఇంకా వెండి తెర మీద చూస్తే ఇంకెలా ఉంటుందో చెప్పలేము. చాలా బాగుంది. డైలాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. టీజర్కే ఎలా అయిపోతున్నాం అంటే ఇంకా వెండి తెర మూవీ వచ్చిందంటే మామూలుగా ఉంటుంది సిల్వర్ స్క్రీన్లో చూడడానికి. అసలు ఫైర్ అనుకుంటే కాదు, ఇంటర్నేషనల్ అని ఉంది. అసలు మామూలుగా లేవు. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. సూపర్ ఉంది. అందరికీ నచ్చుతుంది. ఎందుకు ఆగి ఆగి వస్తుందంటే అది బ్లాక్ బ్లస్టర్ అవడానికి కోసమే వస్తుంది. ఎవ్వరు కూడా బోర్ కొట్టకుండా చూస్తారని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఇద్దరికి అయితే బాగా అనిపించింది కదా? చాలా బాగుంది. ఇంకా అంటే నీకు ఈ ట్రైలర్లో చూసినప్పుడు మనోడు ఇంటర్నేషనల్లో ఫైట్ అవ్వుద్ది అనేసి నీట్గా తెలిసిపోతుంది. అంటే అనాయే కాదు, ఆల్రెడీ అన్నాడు కదా 7 సముద్రాలు దాటి వచ్చానని కూడా డైలాగ్ దాంట్లో ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఒక పెద్ద ఫైట్ అయితే ప్లాన్ చేసినట్టయితే అనిపిస్తుంది. దీంట్లో కూడా ఉందిగా, నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అని ఉంది. నాకు తెలిసి వాంటనర్ కనుక అక్కడ ఏమైనా డాన్లా ఉంటాడా అనిపిస్తుంది. నేను అదే అల్లు అర్జున్ అనుకుంటున్నాను. మొత్తానికి తిరిగి దీనికి మొత్తానికి మహారాజు అల్లు అర్జునే అవుతాడేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే విజువల్స్ అలా తిప్పాడు. షిప్పుల్లో ఒక 400-500 షిప్పులు దాంట్లో రావటం, మనోడు నుంచొని ఎలిగేయటం, ఆయన గన్ను కాల్చడం, అదంతా కూడా ఒక డిఫరెంట్గా అనిపించింది. మొత్తానికి కూడా హెడ్ మన అల్లు అర్జున్ అయితే నాకు అనిపిస్తుంది. గేమ్ చేంజర్ చూసారా ట్రైలర్? చూశాను భయ్య. ఆ ట్రైలర్కి ఈ ట్రైలర్కి పోలిస్తే ఏది పుష్ప 2 భయ్య తగ్గేదే లేదంట. అసలు తగ్గేదే లేదు. రెండే అబ్బే ఇచ్చి పడేసాడు అంతే. అన్న పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసా అన్న. ఎలా అనిపించింది అన్న? నాకైతే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది అన్న. డైలాగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, అండ్ విజువల్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. పుష్ప 1 కన్నా పుష్ప 2 ఇట్స్ గోయింగ్ టు బి ఏ బిగ్ బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. అంటే మొత్తం ట్రైలర్లో ఒక 4 డైలాగ్స్ అయితే ఉంటాయి. ఆ 4 డైలాగ్స్లో మీకేం నచ్చింది? 4 డైలాగ్స్లో అంటే లైక్ పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని, పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పి, అండ్ పుష్ప అన్నది వైఫ్ యొక్క మాట వింటే ఎలా ఉంటుందో అని చెప్పి, ఈ 3 డైలాగ్స్ బాగా అనిపించింది. ఏ గెటప్ బాగా నచ్చింది? అంటే హెలికాప్టర్లో దిగుతున్నప్పుడు గ్రీన్ కలర్ గెటప్లో బాగా నచ్చిందా? డ్యాన్స్ చేస్తున్నప్పుడు కప్పుతో ఉన్నది అదా? లేడీగా ఉన్న జాతర ఎపిసోడ్ సీన్ ఒకటి వచ్చింది, అది బాగా నచ్చిందా? అంటే జాతరది ముందుగా చూసాం, కానీ ట్రైలర్లో చూసేది గ్రీన్ కలర్, అది నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఒక డైలాగ్ మీ నోట్ అంటే ఏ డైలాగ్ మీకు నచ్చింది? అంటే పుష్పలో పుష్పలోదే చెప్పాలి కదా. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్. తగ్గేదేలే. భయ్యా పుష్ప 2 ట్రైలర్ చూసావా? చూసాను. ఎక్సలెంట్ ఉంది. ఎలా అనిపించింది? నాకైతే బాగా అనిపించింది. 1 ట్రైలర్ బాగుందా, 2 ట్రైలర్ బాగుందా? 2 బాగుంది. డైలాగ్ ఏమైనా చెప్తావా మా కోసం? అలా నాకు డైలాగ్ నాకు రాదు, కానీ ఎక్సలెంట్ ఉంది. అంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు అల్లు అరవింద్ అందులో గెటప్ బాగుంది. వేరే వేరే సినిమాలు చేసింది కదా, ఇందులో కుర్రోళ్ళక్క కనబడుతున్నాడు. లుకింగ్, కాస్ట్యూమ్స్ కానీ ఎక్సలెంట్గా ఉంది. హీరోయిన్ ఎట్లా ఉంది? హీరోయిన్ ఎక్సలెంట్ ఉంది. కొత్త అమ్మాయి. ట్రైలర్లో శ్రీలీల ఐటమ్ సాంగ్గా చూపించారు. వెయిటింగ్ నువ్వు ఐటమ్ సాంగ్ గురించి? అది వెయిటింగ్ చూడాలి కదా. ఇప్పుడు యూత్ అన్న పర్సన్ దానికోసమే కదా జనాలు వెళ్ళేది, యూత్ కోసం వెళ్తూ ఉంటారు. ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో అంటే నేషనల్ ఇంటర్నేషనల్ అంటున్నారు కదా, ఇంటర్నేషనల్ ఫైట్లో ఏమన్నా వార్నర్ని
ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నీకేమైనా అనిపిస్తుంది అట్లా? అవన్నీ నేను చెప్పను కానీ ఒక్కటే స్కాట్లో చిన్న చెప్తా, సూపర్ హిట్ కొడుతుంది అది. రే మీరు ఎవరు ఫ్యాన్ రా? పుష్ప. పుష్ప అంటే అల్లు అర్జున్ గారు ఫ్యాను. ట్రైలర్ చూసారా? ఇప్పుడే వచ్చింది. చూసినాం. ఎట్లా ఉందిరా? చాలా బాగుంది. చాలా బాగుందా? నీకు నచ్చింది. నీకు ఒక మంచి డైలాగ్ చెప్పండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్. నువ్వెందుకు అంత ఫైర్గా చెప్పట్లేదు? మళ్ళీ చెప్పు, గట్టి చెప్పు. పుష్ప అంటే ఫైర్ అనుకుంటువా, ఫైర్ కాదు, ఇంటర్ ఫైర్. ఫైటింగ్. ఫైటింగ్ బాగా నచ్చిందా? నీకమ్మా? ఫైటింగ్. నీకు కూడా ఫైటింగే. నీకు డైలాగ్స్ బాగా నచ్చాయా? ఈ నిజంగా ఆర్టిస్ట్ అవుతాడు. ఇంకేం నచ్చింది? శ్రీవల్లి నచ్చిందా? హీరోయిన్ చూడలేదా? ఓకే.